హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. పాల కంటే 2 రెట్లు ఎక్కువ విటమిన్ డి, నట్స్ కంటే 3 టైమ్స్ ఎక్కువగా కోలిన్, తర్వాత పన్నీరు చికెన్ కంటే అద్భుతమైన ప్రోటీన్. ఇన్ని అద్భుతాలు ఉన్నది ఏంటది? కోడిగుడ్డు. గుడ్డులో హార్మోన్స్ ఉంటాయి. గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, గుడ్డు తింటే క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తున్నారు ఈ మధ్య. అసలు నిజమేంటో ఈ వీడియోలో చూద్దాం. గుడ్డు గురించి చెప్పాలి అంటే ఒక 10 రూపాయల గుడ్డులో ఏ ఆహారంలో లేనటువంటి న్యూట్రిషన్స్ అందులో ఉంటాయి. కోడిగుడ్డు గురించి చాలా మంది హార్మోన్స్ ఉంటాయి, వాటికి ఏదో సిరాయిట్లు వేస్తారు, క్యాన్సర్ కూడా వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు కదా. వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ముందు అసలు హార్మోన్స్ విషయానికి వస్తే మన నార్మల్ కోళ్ళు నెలకి ఒక 10-15 గుడ్లు పెడతాయి. కానీ ఇప్పుడు కోళ్ల ఫారంలో గుడ్లు 20-30 కూడా పెట్టేస్తున్నాయి నెలకి. ఎట్లా పెడుతున్నాయి అంటే గత 50-100 సంవత్సరాల నుంచి కోళ్ల ఫారంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్. ఒక సెట్ కోళ్ళేమో పెట్టే గుడ్డే చాలా స్ట్రాంగ్ గా పెడుతుంది, ఒక సెట్ కోళ్ళేమో కొంచెం ఎక్కువగా గుడ్లు పెడుతూ ఉంటాయి, ఇంకో సెట్ కోళ్ళేమో చాలా హెల్దీగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి, ఫుడ్ బాగా తింటాయి. ఇలా 4-5 రకాల కోళ్ళని క్రాస్ బ్రీడింగ్ చేస్తూ ఉంటారు సెలెక్ట్ చేసుకొని. ఇలా సెట్ చేయటం వల్ల అవి హెల్దీగా ఉంటున్నాయి, ఎక్కువ గుడ్లు పెట్టగలుగుతున్నాయి. అంతేకాదు ఈ న్యూట్రిషన్ పెట్టేటటువంటి మంచి ఫుడ్ వల్ల క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి హెల్దీగా ఎగ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాయి. ఒక్కటి మాత్రం చేస్తారు ఏంటంటే దానికి యాంటీబయాటిక్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల కోళ్ళు కలిసినప్పుడు వాటికి జబ్బులు రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. మనం వేసుకుంటూ ఉంటాం కదా అలాగా. గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఆ యాంటీబయాటిక్ బాడీలో ఉన్నప్పుడు పెట్టే గుడ్లను కాకుండా అది బాడీలోంచి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేటటువంటి గుడ్లనే వాడాలి అని. ఆ రూల్ని కూడా క్రాస్ చేసి యాంటీబయాటిక్ లోపల ఉన్నప్పుడు వచ్చేటటువంటి గుడ్డలు మనం యూజ్ చేయటం వల్ల దానివల్ల ప్రమాదం, ప్రాణాలు ముంచుకుపోయేటటువంటి ప్రమాదాలు ఏమీ లేవు. దీనివల్ల భయపడాల్సిన పని లేదు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా ప్రూఫ్ అయితే కాలేదు. ఈ మధ్య ఎగ్గోస్ అనే కంపెనీ వాళ్ళు ఎగ్ని టెస్ట్ చేస్తే దాంట్లో ఏదో చిన్న ఎలిమెంట్ ఉందని చెప్పేసి దేశమంతా హడావుడి చేశారండి. అది హార్డ్లీ అని, ఎటువంటి ప్రమాదం లేదని సైంటిస్టులు ఎంతో మంది లవలవ మొత్తుకున్నా కానీ ఎవ్వరూ వినలేదు. డాక్టర్లు మొత్తుకున్నా కానీ గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందని హడావుడి చేసేశారు. గుడ్డు తింటే క్యాన్సర్ రాదు, హార్మోన్స్ సెరాయిల్స్ అసలు వేయరు. కోడ్ను పట్టుకొని సెరాయిల్స్ హార్మోన్స్ వేయాలంటే మీకు ఒక్కొక్క గుడ్డు 1000 రూపాయలు అవుతుంది. అలాగే గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, బీపీ పెరుగుతుంది అని చెప్తారు కదా. కొలెస్ట్రాల్ కూడా 2 రకాలు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్డు నుంచి వచ్చేది మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ అంటే మన బ్లడ్ లో క్లాట్ రాకుండా మంచి హెల్ప్ చేస్తుంది. అది మన హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మనలో చాలా మంది ఏం చేస్తారంటే పైన తెల్ల గుడ్డు తినేసి లోపల ఎల్లో కలర్ తీసి పారేస్తూ ఉంటారు. అసలు ఆ పచ్చగుడ్డులోనే అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయండి. ఆ తెల్ల గుడ్డులో ఏముంటుందో తెలుసా? 3 గ్రాముల ప్రోటీన్ తప్పితే ఏముండదండి. 3 గ్రాముల ప్రోటీన్ అంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే వచ్చేస్తాయండి. తెల్లగుడ్డు తిని పచ్చగుడ్డు పారేయకండి. నార్మల్ హెల్దీ పర్సన్ రోజుకు 2 గుడ్లు పక్కాగా తినొచ్చు. ఈ డాక్టర్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వద్దు అంటే తప్పితే మీరు ఎప్పుడైనా కంప్లీట్ గుడ్డు తినేసేయండి. గుడ్డులో ఏమేమి న్యూట్రిషన్ ఉంటాయో తెలుసా? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, B12, B2, B5, B6, B9, B7, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, సెలీనియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, పోలిన్, ఒమేగా 3 చెప్పుకుంటూ పోతే ఒక బుక్ రాయొచ్చండి ఎగ్గులో ఉండేటువంటి న్యూట్రిషన్స్. సో ఇన్ని న్యూట్రియన్స్ ఉంటాయి మన గుడ్డులో. మరి ఇవి ఏం చేస్తాయో తెలుసా మన బాడీకి? మన కంటికి చాలా మంచిదండి, కళ్ళ జబ్బులు రాకుండా మంచి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నెంబర్ 2 బోన్ హెల్త్. విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ ఇన్ని ఉన్నాయి కదా, ఇవి బోన్ హెల్తే కాదండి పంటికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే నెంబర్ 3 బ్రెయిన్ హెల్త్. ఇందులో ఒమేగా 3 ఉంది, B6 ఉంది, B12 ఉన్నాయి కదా, బ్రెయిన్ హెల్త్ ని ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ చేస్తాయి. ఇక నెంబర్ 4 ఎనర్జీ అండి. కావాల్సినంత ఎనర్జీ ఎగ్గు తింటే మాత్రం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని చాలా వరకు కరెక్ట్ చేస్తుంది. డైలీ ఎగ్గు తినే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకండి మెయిన్ పర్ఫెక్ట్ గా హెయిర్ ఫాల్ ఆగిపోతుందండి రెగ్యులర్ గా మీరు గుడ్డు తింటే. ఇక నెంబర్ 5 స్కిన్ గ్లో. ఎగ్గులో ఉండేటటువంటి B6, B7 ఇవి ఉన్నాయి కదా, వాటి వల్ల స్కిన్ చాలా గ్లోగా వస్తుందండి. ఇక నెంబర్ 6 హిమోగ్లోబిన్ అండి, మన రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 7 మజిల్ హెల్త్. మజిల్ చాలా బాగా స్ట్రాంగ్ గా చేస్తుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మన బాడీలో ఏదైనా గాయం జరిగింది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా జరిగింది అంటే అది అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఎగ్గు తినడం వల్ల. సో ప్రతి ఒక్కళ్ళు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అవ్వాలి అంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాల్సిందే. సో గుడ్డు చాలా మంచిదని చెప్పాను కదా. కొంతమందికి కొంత రేర్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను, ఆ నెగిటివ్ కూడా చెప్పేస్తాను. కొంతమందికి కొన్ని ఫుడ్ల వల్ల ఎలర్జీ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి కూడా గుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తినకూడదు. ఇక నెంబర్ 2 రోజుకు 4-5 గుడ్లు తినటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇది గుడ్ ఎఫెక్ట్ కాదండి, మీ లైఫ్ స్టైల్. ఇక నెంబర్ 3 హై కొలెస్ట్రాల్, హై బీపీ ఉన్న వాళ్ళు డాక్టర్లే వద్దు అని చెప్తారు, అలాంటప్పుడు గుడ్డు తినకండి. ఇంకొంతమంది గుడ్డు పగల కొట్టేసుకొని తాగుతూ ఉంటారు, ఆఫ్ బాయిల్ చేసుకుంటూ తింటూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదండి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎగ్గును ఎప్పుడైనా బాగా కుక్ చేయాలి. బాయిల్ ఎగ్ ఈజ్ ద బెస్ట్. కాబట్టి బాయిల్ ఎగ్ చాలా మంచిది. అందులో ఆయిల్, సాల్ట్ ఇలాంటివి ఏవి వేయరు.
గుడ్డులో 0 ఫైబర్ కాబట్టి గుడ్డుతో పాటు మీరు వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది క్యాస్ట్ రీజన్స్ వల్ల, ఇంకొంతమంది జంతువులు హింసించకూడదు, అది గుడ్డు కోదికి కోడవుతుంది కదా అని ఈ రీజన్స్ వల్ల మాత్రమే ఆగితే ఆగండి. కానీ యాజువల్గా అయితే గుడ్డు చాలా హెల్దీ. మీలో ఎంతమంది డైలీ గుడ్డు తింటున్నారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.